ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసము హోలీవే సంఘ పరిచర్య ద్వారా దేవుని యొక్క ప్రతినిధులుగా ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మరింతగా కట్టబడాలని, మరింతగా నిర్మించబడాలని, బలిష్టమైనటువంటి కట్టడిగా ఎవరు పడగొట్ట జాలనంత బలమైనటువంటి కట్టడిగా మీరు కట్టబడాలని ప్రయాసతో యొక్క పరిచర్యను ప్రతి ఉదయమున మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. ఉదయముననే మరి ఈ వాక్యము మిమ్మల్ని తాకుతోంది. ఈ వాక్యము మిమ్మల్ని తడుపుతోంది. ఈ వాక్యము మిమ్మల్ని స్పర్శిస్తోంది. ఒక ఇంటిని నిర్మించేటువంటి ఇంటి యజమాని తన ఇంటి నిర్మాణము జరుగుతూ ఉన్నప్పుడు, గోడలు కడుతూ ఉన్నప్పుడు, సిమెంట్తో పని చేస్తున్నప్పుడు, ఇటుకలు ఒకదాని మీద ఒకటి పేర్చి కడుతూ ఉన్నప్పుడు, మరి తన యొక్క దినచర్య ఎలాగుంటుందంటే, ఉదయముననే లేచి కట్టబడినటువంటి గోడలను, కట్టబడినటువంటి ఆ యొక్క ఇంటి నిర్మాణాన్ని నీటితో తడుపుతాడు. నీటితో తడిపినప్పుడు ఆ గోడలు ఇంకా బలమైనవిగా, పటిష్టమైనవిగా మార్చబడుతూ ఉంటాయి. నిన్న తడిపాము కదా అని ఈరోజు తడపడము మానడు. నిన్న చేస్తాము కదా అని ఈరోజు చేయడము మానడు. ప్రతిరోజు ఆ విధంగా తడుపుతూనే ఉంటాడు, దానిని బలపరచటానికి, పటిష్టపరచటానికి. నేను కూడా దేవుని యొక్క పనివాడిగా, దేవుని యొక్క మరి సంఘ నిర్మాణములో కాపరిగా ఉదయమననే వాక్యము ద్వారా మీ జీవితము నిర్మించబడుతున్నటువంటి మీ జీవితానికి మరి ఈ వాక్యమును అందించాలని, ఈ వాక్యము ద్వారా మరి మీ యొక్క జీవితాలను, నిర్మాణంలో ఉన్నటువంటి మీ జీవితాలను తడపాలని ఉద్దేశముతో ఈ వాక్యమును మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మీరు తడపబడుతున్నప్పుడు మీరు మరింతగా పటిష్టమైనటువంటి స్థితిలోనికి మార్చబడతారు. మరింత బలమైనటువంటి స్థలములుగా, నివాస స్థలములుగా మీరు మార్చబడతారు. మీరు ఎవరు కూడా పడగొట్ట జాలనంత పటిష్టమైనటువంటి నివాస స్థలములుగా మీరు మార్చబడతారు. మిమ్మల్ని ఇంతగా పటిష్టమైనటువంటి నివాస స్థలములుగా మార్చాలనేటువంటి ఆశ, జిజ్ఞాస మాకెందుకండి అని మీరు భావించవచ్చు. అయితే దేవునికి వాక్యము ఇలా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలములై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలములై ఉండుటకు మీరు కట్టబడుచున్నారు. మీరు దేనికి కట్టబడుచున్నారో తెలుసా అండి? దేవునికి నివాస స్థలములుగా ఉండడానికి మీరు కట్టబడుచున్నారు. మీ యొక్క జీవిత నిర్మాణములో, మీ యొక్క జీవిత కట్టుబాటులో ఆ కట్టబడే క్రమము దేని కొరకంటే, జీవము గల దేవునికి మీరు నివాస స్థలములుగా ఉండడానికి మీరు కట్టబడుతున్నారు. ఎంత గొప్ప ఉద్దేశము దేవుడు మీ పట్ల కలిగి ఉన్నాడు చూడండి. ఆయన నివాసము చేయడానికి, ఆయనకు నివాస స్థలముగా నువ్వు ఉండడానికి ప్రతి ఉదయమున ఈ వాక్యము చేత నువ్వు తడపబడి పటిష్టమైనటువంటి, బలిష్టమైనటువంటి కట్టడల చేత నువ్వు నిర్మించబడుతూ దేవునికి నివాస స్థలముగా ఉండడానికి నువ్వు నిర్మించబడుచున్నావు, కట్టబడుచున్నావు. ఇదంతా కూడా ఆత్మ మూలముగా జరుగుచున్నది. ఆత్మ వశులమైన మేము దేవుని యొక్క వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ ఆత్మ మూలముగా వెత్తబడుతున్నటువంటి ఈ వాక్యమును మీకు చేరువ చేసి
ఆత్మ మూలముగా విత్తబడుతున్నటువంటి ఈ వాక్యము ద్వారా మీరు తడపబడి మీరు పటిష్టమైనటువంటి నివాస స్థలములుగా కట్టబడాలని, మీరు పటిష్టమైనటువంటి నివాస స్థలములుగా నిర్మించబడాలని. ఎందుకంటే ప్రియ సహోదరుడా సహోదరి, జీవము గల దేవుడు మరి నీలో ఆయన నివసించాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన నివాస స్థలముగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను మరి ఒక నివాస స్థలంగా మార్చాలనుకుంటున్నాడు. దేవుడు నీలో నివసించాలనుకుంటున్నాడు కదా. మరి నువ్వు పటిష్టమైనటువంటి నివాస స్థలముగా మార్చబడాలి అంటే ప్రతి ఉదయమున ఈ వాక్యము ద్వారా నువ్వు తడపబడాలి కదా. అలా కాకుండా బలహీనమైనటువంటి నిర్మాణంగా ఉంటాయి. చిన్నపాటి గాలికి పడిపోతూ, చిన్నపాటి శోధనకి పడిపోతూ, చిన్నపాటి అలల తాకిడికి నువ్వు వైదొలిగిపోతూ, చిన్నపాటి ఒత్తిళ్లకు దేవుళ్ళని నిందిస్తూ, ప్రియ సహోదరుడా, నీవు ఎలాంటి నిర్మాణ శైలిని కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. నీ యొక్క రెల్లు వంటి స్వభావము, గాలికి అటు ఇటు కదిలి ఆడేటువంటి రెల్లు వంటి స్వభావము నువ్వు ప్రదర్శిస్తూ ఉంటే గనక దేవునికి నువ్వు నివాస స్థలముగా ఎలా ఉండగలవు? నిలకడలేనటువంటి ఆత్మీయ స్థితి నీలో ఉంటే గనక దేవునికి నువ్వు నివాస స్థలముగా ఎలా ఉండగలవు? ఎలా కట్టబడగలవు? ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నావంట. ఆత్మ మూలముగా కట్టబడుచున్నటువంటి నీ యొక్క స్థితిని నేను ప్రతిరోజున వాక్యము ద్వారా మరి తడపాలని, వాక్యము ద్వారా స్పర్శించాలని, వాక్యము ద్వారా తాకాలని ఉదయముననే ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మీ ముందుకు వస్తున్నా. ఎవరైతే ఆత్మ మూలంగా కట్టబడడానికి తీర్మానం చేసుకున్నారో వారు ఈ వాక్యం చేత తడపబడుతూ మరింత పటిష్టమైన బలిష్టమైనటువంటి దేవుని యొక్క నివాస స్థలముగా మార్చబడడానికి మరి సిద్ధపడాలని సదుద్దేశముతో ఈ యొక్క సహవాసముని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎవరైతే దేవునికి నివాస స్థలముగా ఉండాలని ఆశపడుతున్నారో వారు, ఎవరైతే ఈ వాక్యము చేత తడపబడాలని ఆశ కలిగి ఉన్నారో వారు దయచేసి కనులు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కదా ప్రభువా, ఆత్మ మూలముగా మేము కట్టబడుచున్నాం. జీవము గల మీకు మేము నివాస స్థలములుగా ఉండాలని మీరు మమ్మల్ని కడుతూ ఉన్నారు. మా నివాస స్థలములు పటిష్టముగా ఉండాలని, మా జీవితము స్థిరమైనదిగా, మా జీవితము పటిష్టమైనదిగా ఉండాలని ఇదిగో నన్ను ప్రతిరోజు ఆత్మ మూలముగా వెత్తబడుతున్నటువంటి ఈ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని తడుపుతూ ఉన్నారు. ఈ జీవ జలముల సమృద్ధిని మేము పొందుకొని మాలో పటిష్టమైనటువంటి స్థితిని మేము పెంపొందించుకుని జీవము గల మీకు నివాస స్థలములుగా మేము మార్చబడుటకు సహాయం దయచేయండి. రెల్లు లాంటి స్వభావం మా నుండి తీసివేసి, చంచలమైనటువంటి హృదయాన్ని మా నుండి తీసివేసి, స్వాభావికముగా ఇదిగోనైనా ఏ విధమైనటువంటి దిశా నిర్దేశములైనటువంటి చిన్న పిల్లల స్వభావం మా నుండి తీసివేసి పటిష్టమైనటువంటి నివాస స్థలములుగా మమ్మల్ని మార్చండి. ఎవరైతే తీర్మానంలోకి వస్తున్నారో వారిని దర్శించండి, వారిని మీలో కట్టండి నాయన. మీకు యోగ్యమైన నివాస స్థలములుగా మలచండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.